కల్తీ జరిగింది ఏంటనేది. ఇక రెండో అంశం ఈ వారంలో వరద బాధితులకు సంబంధించి వాళ్ళకి పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లోపాలు ఏమైనా బయటకు వచ్చినాయి అనుకోవాలి, అందరికీ పూర్తిగా అందకపోవడం. వాస్తవంగా అయితే గనక చరిత్రలోనే ఎవరు ఇవ్వనంత పరిహారం ఇచ్చిన మాట వాస్తవం. అవును, ఆ విషయంలో అభినందించాలి. కానీ ఇచ్చిన మాట ప్రకటించిన మాట ఏది ప్రకటించింది, చరిత్రలో ఎవరికి ఇవ్వలేనంత పరిహారం ప్రకటించారు. అంటే చాలా మంది అందలేదని ఇప్పుడు రోడ్డు ఎక్కడ అనేది అమౌంట్ పరంగా 25,000 గొప్ప విశేషం. అదే అంతకు మించి ఇవ్వలేరు, నష్టపోయింది అంతకు మించి బోలెడు, దానికి 10 రెట్లు. అది ఇంకెవరు కాబట్టి అది అయిపోయింది. కానీ అందరికీ అందలేదు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు 10 రోజుల పాటు జనంలోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు, ఇది గొప్పగా చెప్తున్నారుగా. కలెక్టరేట్లోనే కూర్చున్నారన్నది. వరద వచ్చినప్పుడు మేమందరం కొంపల్లో కూర్చుంటే నువ్వు వచ్చి అక్కడ బయట నీళ్ళల్లో తిరిగి వీళ్ళందరికీ ఆహారం అందుతుందని చెప్పావు. అందిందా? 350 కోట్లు భోజనాలు పెట్టారట. 3వ రోజు దాకా కనీసం తిండి లోపలికి పోవాలి. అసలు 350 కోట్లు అంటే ఎంత మందికి పెట్టచ్చు, ఎన్ని రోజులు పెట్టచ్చు, ఎలాంటి భోజనం పెట్టచ్చు? అక్కడ రోడ్డు మీద ప్యాకెట్లు పెట్టుకుని రోడ్డు మీద తీసుకుపోయిన వాళ్ళే తప్పించి ఇళ్ల దగ్గరికి నీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఎప్పుడు పంపించావు నువ్వు? అది కూడా ఎక్కడ దాకా పంపించగలిగావు? చివరికి ట్రాక్టర్లు వెళ్ళగలిగినంత. అంతే.